కంచా గచ్చిబౌలిలోని హెచ్సియు భూముల వివాదంపై నేడు హైకోర్టులో విచారణ జరగనుంది. ఇవాల్టి విచారణలో హైకోర్టు ఏం చెప్పబోతుంది అనే దానిపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. గత విచారణ సందర్భంగా సుదీర్ఘ వాదనలు విన్న హైకోర్టు భూముల వివాదంపై కౌంటర్ దాఖలు చేయాలని తెలంగాణ ప్రభుత్వం టీజీఐఐసీని హైకోర్టు ఆదేశించింది. దీంతో ఇవాళ ప్రభుత్వం కౌంటర్ దాఖలు చేయబోతుంది. గత విచారణ సందర్భంగా ఇవాల్టి వరకు చెట్ల నరికివేతను ఆపవేయాలని హైకోర్టు స్టే ఇచ్చింది. ఇక దీనిపై ఇవాళ మరోసారి విచారణ జరగనుంది. కంచా గచ్చిబౌలి భూముల వివాదంపై ఈ రోజు హైకోర్టులో విచారణ జరగబోతుంది. కంచా గచ్చిబౌలిని హెచ్సియు భూముల వివాదంపై నేడు హైకోర్టులో విచారణ స్టార్ట్ కాబోతుంది. ఇవాల్టి విచారణలో హైకోర్టు ఏం చెప్పబోతుంది అనే దానిపై ఇప్పుడు సర్వత్రా ఆసక్తి నెలకొంది. గత విచారణ సందర్భంగా సుదీర్ఘ వాదనలు విన్న కోర్టు భూముల వివాదంపై కౌంటర్ దాఖలు చేయాలని తెలంగాణ ప్రభుత్వం అలాగే టీజీఐఐసీ హైకోర్టును ఆదేశించింది. ఇదే అంశానికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ మా కరెస్పాండెంట్ సునీల్ అందిస్తారు. సునీల్, రాష్ట్ర వ్యాప్తంగా తీవ్ర దుమారం రేపినటువంటి కంచె గచ్చిబౌలి భూములకు వివాదంపై ఈరోజు హైకోర్టు మరొకసారి విచారణ చేపట్టింది. గతంలో జరిగినటువంటి విచారణలో కీలక ఆదేశాలు జారీ చేసింది. అయితే దేశ సర్వోన్నత న్యాయస్థానం అటు సుప్రీంకోర్టు సైతము ఈ కేసుని విచారణ కొనసాగిస్తున్న నేపథ్యంలో ఇప్పుడు సుప్రీంకోర్టు చెట్ల నరికివేతను ఆపాలని చెప్పినప్పుడు కూడా రాష్ట్ర ప్రభుత్వము పనులు చేపట్టడం పట్ల అటు తెలంగాణ హైకోర్టు గతంలో సీరియస్ కావడం జరిగింది. రాష్ట్ర తీరుపై పూర్తి వివరాలతో కౌంటర్ దాఖలు చేయాలంటూ కూడా రాష్ట్ర ప్రభుత్వానికి తెలంగాణ హైకోర్టు ఆదేశాలు జారీ చేసిన నేపథ్యంలో ఈరోజు హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ కంచె గచ్చిబౌలి భూములకు సంబంధించిన వివాదాలకు సంబంధించిన విషయాలన్నీ కూడా పూర్తి వివరాలతో కౌంటర్ అఫిడవిట్ దాఖలు చేయాలంటూ కూడా ఇప్పటికే హైకోర్టు ఆదేశాలు జారింది. హైకోర్టు ఆదేశాల మేరకు ఈరోజు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కూడా పూర్తి వివరాలతో కౌంటర్ దాఖలు చేసే అవకాశం ఉంది. ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం కూడా కంచె గచ్చిబౌలి హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీకి సంబంధించిన భూ వివాదంపై కూడా ఒక అధ్యయన కమిటీ వేసింది. బట్టి విక్రమార్క కావచ్చు, ఉత్తమ్ కుమార్ రెడ్డి కావచ్చు, అదేవిధంగా కొత్త పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, వీరందరూ మంత్రులతో కూడినటువంటి ఒక కమిటీని వేసింది. ఆ కమిటీ కూడా ఇప్పటికే పూర్తిగా అధ్యయనం చేసింది. రాష్ట్ర సంబంధించినటువంటి ముఖ్య ఉన్నతాధికారులతో పాటు మరోవైపు సెంట్రల్ యూనివర్సిటీకి సంబంధించినటువంటి ప్రొఫెసర్ అందరితో కూడా కమిటీని వేసింది. కమిటీ కూడా పూర్తి వివరాలతో అధ్యయనం చేసింది. ఇక మరోవైపు ఇదే కేసు అటు సుప్రీంకోర్టు దేశ సర్వోన్నత న్యాయస్థానం సైతం విచారణ చేపడుతుంది. ఈ నెల 16వ తేదీ వరకు విచారణ వాయిదా వేసింది కాబట్టి 16వ తేదీ వరకు కూడా ఎలాంటి పనులు చేపట్టడానికి వీలేదంటూ కూడా ఇప్పటికే సుప్రీంకోర్టు ఆదేశాలు చేస్తాయి. వైపు దేశ సర్వోన్నత న్యాయస్థానంలో విచారణ, మరోవైపు తెలంగాణ రాష్ట్ర హైకోర్టులో విచారణ కొనసాగుతుంది. ఈరోజు పూర్తి వివరాలతో హైకోర్టులో కౌంటర్ దాఖలు చేసిన తర్వాత మరి దీనికి సంబంధించిన వివరాల విషయంలో ప్రభుత్వం కౌంటర్లో ఎలాంటి అంశాలు పొందుపరుస్తుందని ప్రభుత్వం ఫస్ట్ నుంచి కూడా చెప్తుంది. గతంలో కూడా ఈ అంశం కోర్టు వరకు వెళ్ళింది, హైకోర్టుకి వెళ్ళింది, దాని తర్వాత సుప్రీంకోర్టుకి వెళ్ళింది. అప్పుడు కూడా మాకు అనుకూలంగా వచ్చింది. సో ఇందులో ఎలాంటి దాపరికం లేదని కూడా ప్రభుత్వం ముందు చెప్తుంది. కానీ ఈ రోజు ఏ అంశాలను వాదనలు వినిపించబోతున్నారు ముఖ్యంగా? ఎస్, అటు ప్రభుత్వం తరపు న్యాయవాది అడ్వకేట్ జనరల్గా ఉన్నటువంటి సుదర్శన్ రెడ్డి తన వాదనలు కూడా వినిపించే అవకాశం ఉంది. గతంలో ఈ యొక్క పిటిషనర్స్ ఎవరైతే వటా ఫౌండేషన్ తరపు న్యాయవాది నిరంజన్ రెడ్డి కావచ్చు, మరోవైపు రవిచందర్ కావచ్చు, తన వాదనలు కూడా వినిపించారు. ఇప్పటికే చాలా పిటిషన్లు కూడా అందులో ఇంప్లూడ్ పిటిషన్లు కూడా దాఖలు చేయడం జరిగింది. వారు పిటిషనర్స్ మాత్రం ఒకటే చెప్తున్నారు, ఇదంతా కూడా సెంట్రల్ యూనివర్సిటీ భూములు, ఇదంతా కూడా ప్రభుత్వం కావాలనే దీన్ని ప్రైవేట్ వ్యక్తులకు అప్పచెప్పే ప్రయత్నం చేస్తుంది కాబట్టి వీటిని నిలిపివేయాలనేది అటు పిటిషనర్స్ వాదన. కానీ ప్రభుత్వం మాత్రం ఇక్కడ అది ఫారెస్ట్ ల్యాండ్ కాదు, ఇదంతా కూడా ఇండస్ట్రియల్ ల్యాండ్, ఇది ప్రభుత్వ భూమి అని మరోవైపు ప్రభుత్వం చెప్తుంది. మరి ఈ రోజు ప్రభుత్వ కౌంటర్లో ఎలాంటి అంశాలు పొందుపరుస్తారు, ఇరువాదనలు విన్న తర్వాత కోర్టు ఎలాంటి తీర్పు ప్రకటిస్తున్నారని మొత్తం సర్వత్రా ఆసక్తి అయితే నెలకొందని చెప్పొచ్చు. ఈ రోజు వరకు అక్కడ అంటే మరోవైపు ప్రభుత్వం కూడా ఇటువైపు హెచ్సియు వాళ్ళతో కావచ్చు, అలాగే పర్యావరణకు సంబంధించి కూడా వాళ్ళతో కూడా చర్చలు జరుపుతూ ఉన్నారు, ముఖ్యంగా వేసిన కమిటీ కూడా. సో ఎలా ఉండే అవకాశం ఉంటుంది? ఎస్, ప్రభుత్వం అయితే ఒకటే చెప్తుంది, ఏదైతే గతంలో పిటిషనర్స్ చెప్తున్నారో ఇదంతా కూడా ఫారెస్ట్ ల్యాండ్ అని చెప్తున్నారో అదంతా కూడా ఫారెస్ట్ ల్యాండ్ కాదు, ఇదంతా కూడా ఇండస్ట్రియల్ ఏరియా, ఇండస్ట్రియల్ ల్యాండ్, ఇదంతా కూడా పూర్తిగా ప్రభుత్వం మిస్గైడ్ చేసే ప్రయత్నాలు చేస్తున్నారు విద్యార్థులు కావచ్చు, అక్కడ ఉన్నటువంటి కొంతమంది పిటిషనర్స్ కావచ్చు అనేది అటు ప్రభుత్వ అడ్వకేట్ జనరల్ సుదర్శన్ రెడ్డి వాదించాడు. కానీ అటు పిటిషనర్స్ మాత్రం ఇదంతా కూడా ఫారెస్ట్ ల్యాండ్, దాదాపు ఒక ఫారెస్ట్ని డీఫారెస్ట్ చేయాలంటే ఖచ్చితంగా అధ్యయన కమిటీ వేయాలి, అధ్యయన కమిటీ రిపోర్ట్ వచ్చిన తర్వాతనే ఆ చెట్లను నరికివేత కావచ్చు, ఆ జంతువులను పరిరక్షించే బాధ్యత కావచ్చు, ఇవన్నీ కూడా చేపట్టాలి. కానీ ప్రభుత్వం
ప్రభుత్వం ఇవన్నీ కూడా చేపట్టకుండా ఏకపక్ష నిర్ణయంతో మొత్తం కూడా చెట్లని పూర్తిగా తొలగించి అక్కడ ఉన్నటువంటి జంతువులు మొత్తం కూడా పూర్తిగా హరించే ప్రయత్నం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చేస్తుంది. ఇదంతా కూడా సుప్రీంకోర్టు నిబంధనలకు వ్యతిరేకంగా చేస్తుంది కాబట్టి ఖచ్చితంగా దీన్ని ఆపాలనేది పిటిషనర్ తరపు న్యాయవాదుల వాదన. కానీ మరి ప్రభుత్వం మాత్రం ఇదంతా కూడా డీఫారెస్ట్ చేసే ఆలోచన గతంలోనే ఇది ప్రభుత్వానికి ఇచ్చింది. 400 ఎకరాలకు సంబంధించిన భూ వివాదం కోర్టులో ఇటీవల కాలంలో సుప్రీంకోర్టులో క్లియరెన్స్ అయింది. ఈ నేపథ్యంలోనే ఇండస్ట్రియల్ కారిడార్ ఏర్పాటు చేస్తే చాలా మందికి ఉద్యోగ అవకాశాలు వస్తాయి, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి అదేవిధంగా చాలా పెట్టుబడులు వస్తాయనేది అటు ప్రభుత్వం చెప్తున్నట్టు వాదన. ఈ రోజు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే అధ్యయన కమిటీ వేసింది. ఆ అధ్యయన కమిటీలో మంత్రులు ఉన్నారు, ప్రొఫెసర్లు ఉన్నారు, కొంతమంది చాలా మంది ఉన్నారు. కాబట్టి ఆ కమిటీ ఇచ్చిన నివేదిక ఈ రోజు మరి కౌంటర్లో పొందుపరుస్తారా లేదని కూడా చూడాల్సి చెప్పవచ్చు. మధ్యాహ్నం తర్వాత ఈ పిటిషన్ పై తెలంగాణ హైకోర్టు విచారించే అవకాశం ఉంది.